8 వర్తమానాలు ధ్యానం చేసుకున్నాం. 26వ అధ్యాయంలో ఇది 9వ సందేశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దీనికోసం గాను మత్తయి సువార్త 26వ అధ్యాయం 57 నుంచి 68 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మొదటి విచారణ పట్టుబడిన తర్వాత ఆయనను విచారించిన మొట్టమొదటి విచారణ ఇది. ఆయన్ను ప్రధాన యాజకుడైన కయప ఇంటి ఆవరణంలోకి, కయప దగ్గరకు ఆయన్ను తీర్పు తీర్చడానికి ఆయన్ను తీసుకువెళ్ళిన ఈ ప్రత్యేక సందర్భాన్ని మనం చూస్తాం. మొదటి విచారణ ఇది కయప ఎదుట నిలబడుతున్న ప్రభువారి యొక్క మొదటి విచారణ. దీంట్లో నుంచి మనం మధ్య మధ్యలో చదువుదాం వాక్యాలని. ముందేం చదవనక్కర్లేదు, మన సమయం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. యూదా మత నాయకులు 26వ అధ్యాయం ప్రారంభంలో చూద్దాం. ఏం చూస్తామంటే, యూదా మత నాయకులు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని ముందు నుంచే అనుకుంటున్నారంట వాళ్ళు. అయితే ప్రజలకు భయపడ్డారు. ప్రజల్లో ఆయనకి మంచి పేరు ఉన్న కారణం చేత, ప్రజల్లో ఆయన మీద సదభిప్రాయం ఉండినందువల్ల ఆయన్ని చంపడానికి వారికి ధైర్యం చాలలేదు. చంపాలనే ఆశ ఆలోచన వారిలో ఉన్న, చంపాలనే ధైర్యం వాళ్ళకి రాని కారణం చేత రోమా చట్ట ప్రకారంగా వాళ్ళకి అప్పగించేస్తే వాళ్ళే చంపుతారులే అనే భావంతో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈ మొట్టమొదటిసారి వాళ్ళు చేసిన ఈ ప్రయత్నంలో భాగం. యూదా చట్ట ప్రకారం మహాసభ ముందుకు తీసుకొని రావచ్చు. వీళ్ళు మహాసభ ముందుకు తీసుకొని వచ్చి మహాసభ ఎదుట ఆ ప్రజల ముందు ప్రభువుని నేరస్తుడిగా చేయడం కోసం ఓ రకంగా ఇక్కడ జరుగుతున్న విచారణ అంతా కూడా ముందుగా వారు నిర్ణయించుకున్న ప్రకారంగానే విచారణ జరుగుతుంది. ముందుగా వారు ఏర్పాటు చేసుకున్న ప్రకారంగానే ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది. తర్వాత మరణశిక్ష విధించాలి అనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. మరణశిక్ష విధించాలి, ఖచ్చితంగా ఈయన్ని చంపాలి, వేరే ఆప్షన్ మనకి ఇంకేమీ లేదు అని అనుకున్నారు. అందుకు వారు యేసుక్రీస్తు ప్రభు వారిని గవర్నర్ పిలాతు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని మరణశిక్ష విధించడానికి ఇష్టపడకుండా ఆయన ఏం చేశాడు అనంటే, మరొక చోటికి మార్చుకుంటూ వచ్చారు. హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ఏం చేస్తాడు తర్వాత, నేను కూడా మరణశిక్ష విధించను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మళ్ళీ గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తారు. అది తర్వాత వచనాల్లో మనం చదువుతాం. అయితే హేరోదు ఆలోచన, పిలాతు ఆలోచన, వీరిద్దరి ఆలోచనల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి తగిన నేరం ఏది చేయలేదు అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అర్థమైనా సరే ప్రజలు అన్యాయపు తీర్పు తీర్చాలి అనే బలమైన భావంతో అన్యాయపు నిందలు ఈయన మీద వేసి ఈయన మరణానికి అర్హుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలి అనే నిర్ణయానికి వచ్చారు. అందులో వాళ్ళు తీర్చిన తీర్పులు ఎలా ఉంటాయో 3 తలంపులు మీ దృష్టికి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో మొదటిది ఏంటి అనంటే, మోసపూరిత లేకపోతే కల్పిత న్యాయ విచారణ అనుకోండి. కల్పించబడిన న్యాయ విచారణ. ఇప్పుడు కల్పించబడిన న్యాయ విచారణ అంటే ముందుగానే అనుకున్న ప్రకారం చేస్తాం. మనోళ్ళు ఒక సామెత వాడతారు, నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు అంట కానీ నటించేవాడిని లేపలేము అని. ఎందుకంటే వీడు ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఏమని, మీరు ఎంత లేపినా నేను లేవను అని వాడు ముందే ప్లాన్ చేసుకున్నాడు. వాడిని మనం ఏం చేయలేము. ఇక మనం గిచ్చినా గోకినా కొరికినా లేక వాడు కారణం ఏంటి, వాడు ముందే అనుకున్నాడు అనమాట. వీళ్ళు లేపుతారు ఎలాగో నన్ను, నేను మాత్రం ఇప్పుడు లేవను. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారంగా జరుగుతూ ఉంటే అలాగే ప్లాన్ చేసుకుంటే అలాగే జరిగిపోతుంటాయి. ప్రభువారి జీవితంలో కూడా వాళ్ళు చేసింది ఏంటి అంటే ముందుగా నిర్ణయించుకున్నారు. అందుకని దీన్ని ఏమనుకున్నామంటే కల్పిత న్యాయ విచారణ, కల్పించబడిన న్యాయ విచారణ. ఇది ఏమని కల్పించారు? 57, 58. దీంట్లో నేను 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొని వస్తా. మొదటి ఆలోచన ఏంటంటే
చట్ట విరుద్ధమైన చర్యలు. ప్రభు వారి విషయంలో వాళ్ళు చేసింది ఏంటి అని అంటే చట్ట విరుద్ధమైన చర్యలు, ఇల్లీగల్ ప్రొసీడింగ్స్ అంటారు. ఇల్లీగల్ ప్రొసీడింగ్స్ కనుక కోర్టులో ప్రవేశపెడితే జడ్జి ఏం చేయాలంటే చట్ట ప్రకారంగా ఏది కూడా ఈ ప్రొసీడింగ్స్ కరెక్ట్గా లేవని కేసు కొట్టేయాలి వాస్తవంగా. కానీ ఇల్లీగల్ ప్రొసీడింగ్స్తో వాళ్ళు కోర్టులోకి ప్రవేశించినా కూడా కొట్టేయలేదు కేసు. అది ఇక్కడ ఉన్న సమస్య, ట్విస్ట్ అనుకోండి ఒక రకంగా. ఆ ప్రొసీడింగ్స్ కొనసాగించారు, కొనసాగించకూడదు. 57, 58 వచనాలు ఒకసారి చూడండి. 26వ అధ్యాయం చదవమ్మా. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనకు దూరముగా నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో అని చూడవలెనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను అనే మాటను చదువుతున్నాం. చట్ట విరుద్ధమైన చర్యలు అని ఎందుకంటున్నాము అనంటే నిజానికి ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువుని పస్కా పండుగ తర్వాత పట్టుకోవాలనుకున్నారు వాస్తవంగా. ఎందుకంటే మనం చూస్తాం ఇక్కడ 26వ అధ్యాయంలో పస్కా పండుగ తర్వాత 4వ వచనం చూడండి. 26 యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజల్లో అల్లరి కలగకుండాట్లు పండుగలో వద్దులే, పండగ అయిపోయిన తర్వాత చూసుకుందాం అని ప్లాన్ చేశారు వాళ్ళు. పండగ అయిపోయిన తర్వాత ప్లాన్ చేద్దాం అని అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పస్కా గొర్రెగా చనిపోవాలనుకున్నాడు కనుక ఆ పండగకు ఆయన మరణానికి సంబంధాన్ని ఏర్పాటు చేశాడు ప్రభువారు. ఆ పండుగకు ఆయన మరణానికి సంబంధాన్ని ఏర్పాటు చేసి ఆ పండుగలోనే ఆయన చనిపోవాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు కనుక వాళ్ళు ఏం చేయలేకపోయారు. 57, 58 వచనాల్లో మనం ఏమని చదివామంటే యేసుని పట్టుకున్నవారు ఆయన నేరుగా ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రధాన యాజకుడైన కయప ఇంటికి తీసుకెళ్లారు. వాస్తవానికి ఈ 2 వచనాల్లో ఒక తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఏంటి అని అంటే ఫస్ట్ జరిగిన మొదటి తప్పు ఏంటంటే ముద్దాయిని లేకపోతే నేరస్తుడు అని ఆరోపించబడిన వాడిని తీసుకుని వెళ్ళి యూదులు ఎక్కడ నిలబెట్టాలి అని అంటే దేవాలయంలో ఉన్న సన్హెద్రిన్ సభలో నిలబెట్టాలి. పెద్ద మనుషులందరూ అక్కడ కూడుకోవాలి. అది ఎప్పుడు జరగాలి అని అంటే పగలు జరగాలి. రాత్రి వాళ్ళందరినీ సమకూర్చడం కష్టం కాబట్టి డైరెక్ట్గా ప్రధాన యాజకుడి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకుని ఇంట్లో ఈ కాలంలో కూడుకున్నారు. అభియోగాలు తప్పు, వ్యక్తి తప్పు, స్థలం తప్పు, సమయం కూడా తప్పే. 4 రకాలైన తప్పులు ఒక్క రాత్రిలో ఆయన పట్టుకొని కోర్టులో నిలబెట్టాలనుకున్న వారి ఆలోచనలోనే ఇదంతా తప్పుగా మారిపోయింది. 58వ వచనంలో పేతురు దూరం నుంచి ప్రభువుని వెంబడిస్తున్నాడనే మాటను మనం చదువుతున్నాం. పేతురు గురించి వీలైనంత వివరం రేపు మనం ధ్యానం చేసుకుందాం. పేతురు చేసిన పొరపాట్లు, కలిగిన నష్టాన్ని రేపు ఆలోచించేద్దాం వీలైతే. మళ్ళీ ఎప్పుడైనా పేతురు జీవితం మీద కొన్ని ఆలోచనలు చేసే ప్రయత్నం కూడా మనం చేద్దాం. పేతురు పోయి ఎక్కడ కూర్చున్నాడు అని అంటే ఏ సైనికులను తీసుకొచ్చిన మల్కు చెవిని అరికాడో పేతురు ఆ సైనికుల మధ్యలోనే కూర్చున్నాడు. 58వ వచనంలో చూసుకోండి మీరు. పోయి ఈయన ఎక్కడ కూర్చున్నాడు, ఈయనకి స్థలం ఎక్కడ దొరికిందంటే ఈయన కూడా తప్పు స్థలంలో తప్పు వ్యక్తులు, శత్రువులతో కలిసి ఈయన కూర్చున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారిని వ్యతిరేకించటం, తిరస్కరించడం, లేకపోతే ఆయన్ని చులకన చేయడం, ఆయన్ని తప్పుగా లేకపోతే తక్కువగా చేసి చూపించడం ఒక్క రోజులో ఒక్క సంఘటన ద్వారా జరగదు మిత్రులారా. మన జీవితంలో ఒక్కొక్కటి జరిగిన తరువాతనే మనం ఒక తిరస్కారానికి రావటం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఆత్మీయులైన దేవుని పిల్లలు తిరస్కరించేది ఎలా ఉంటుంది అని అంటే అది బహిరంగంగా కాకపోవచ్చు కానీ మన చర్యల ద్వారా ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంటాం. మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంటాం. లేదా ఆయనతో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా మనం ఉండిపోతాం. తీతుకు రాసిన
పత్రిక 2వ అధ్యాయంలో దైవజనుడు ఇలా చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి, లేదా 1:16 చూడండి. 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహీలును అవిధేయులను దేవుని ఎరుగుదమని చెప్పుకుందురు గాని అవిధేయులు అసహ్యులు ప్రతి సత్కార్యము విషయమందు భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. నోటి మాటతో ఏమని చెప్పారు? మొదటి లైన్లో ఏమనుంది? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ వారు తమ క్రియల వలన ఆయనను ఎరగము అన్నట్టుగా ఉన్నారంట. ఈరోజున్న క్రైస్తవ్యం భక్తి జీవితం భ్రష్టు పట్టిపోయింది. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే, నోటి మాటలతో బాగానే ఉన్నాం, వారు తమ నోటి మాటలను సిద్ధపరచుకుని నా యొద్దకు వత్తురు, కానీ హృదయం దూరంగా ఉంది అని అన్నాడు. నాకు బహుదూరంగా ఉంది వారి హృదయం అని అన్నాడు. కనుక ఇక్కడ కూడా ప్రజల ఆలోచన విధానాలు ఎలా మారిపోయాయి అని అంటే, ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా క్రియలో కనబడుతుంది, నోటి మాటతో మాకు తెలుసు అన్నట్టుగా ప్రవర్తించటం. ఇది క్రైస్తవ్యానికి కలిగిన ఒక భయంకరమైన పీడ లాంటి స్థితి. క్రియల్లో ఎరగమన్నట్టుగా ఉన్నారు. క్రియ మాట్లాడుతుందా? వాస్తవానికి క్రియ మాట్లాడదు, కానీ మాట్లాడిన దానికంటే ఎక్కువ ప్రభావం క్రియలో కనబడుతుందన్నమాట. మాట్లాడింది అర్థం కాకపోవచ్చు, కానీ క్రియ మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతుంది అన్నమాట. ఒకవేళ మనుషులంగా మనం మాట్లాడింది, ఇప్పుడు నేను ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత ఏం చెప్పామని మీలో మీరే అడగండి. ఏం చెప్తారు? కొంతమందికి ఒక 70%, కొంతమందికి 50, కొంతమందికి 40, కొంతమందికి 30, కొంతమందికి 20, మరి కొంతమందికి 10% కూడా అర్థమవుతాయి. కానీ ఒక దృశ్యాన్ని కనుక ఇక్కడ చేసి చూపించామనుకోండి, మాట లేకపోయినా పర్వాలేదు. ఏం చేశారు వాళ్ళు అని అంటే 100కి 100% అందరూ చెప్తారన్నమాట. అంటే ఏది ప్రభావంగా ఉంటుంది? మాట కంటే క్రియ చాలా ప్రభావంగా ఉంటుంది అన్నమాట. క్రైస్తవ భక్తి జీవితం ఎప్పుడు కూడా బైబిల్ ఆశాంతం మొత్తుకునేది, కేకలు పెట్టేది ఏంటి అని అంటే, మన క్రియల ద్వారా ప్రభువుని ఎరిగాం అని చూపించాలి అని అన్నాడు. మనం మన క్రియల ద్వారా ప్రభువుని లోకానికి కనపరచాలి అని చెప్పాడు. మొదటి పాయింట్లో. రెండో విషయం 59-60 వచనాలు మనం చదువుదాం ఇప్పుడు. తప్పుడు సాక్షులు ముందుగా నిర్ణయించబడిన ఫలితం. యేసుని చంపవలని ఆయనకి విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? అందుకే దీని పేరు ఏంటంటే తప్పుడు సాక్షులు ముందుగా నిర్ణయించబడిన ఫలితం. వీళ్ళే తప్పుడు సాక్ష్యాలను ఏర్పాటు చేశారు, ముందుగానే ఒక ఫలితాన్ని నిర్ణయించారు. ఏమని? మీరు రండి, చెప్పండి, వచ్చి ఏం చెప్పాలి? అబద్ధ సాక్షులు, వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు, ఆ మాటలు చెప్పండి మీరు. అప్పుడు అమ్మో దేవాలయం జోలికి వచ్చాడా అని చెప్పి మరణశిక్ష విధించే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఒక పని చేయండి, తప్పుడు సాక్ష్యం చెప్పండి అని చెప్పి కొంతమందిని తప్పుడు సాక్షులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన విచారణలో తప్పు విచారణ మాత్రమే కాదు వాళ్ళు చేసింది, తప్పుడు సాక్షులను కూడా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళే ఏర్పాటు చేసుకొని చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 56వ వచనంలో ఆ సాక్షులు వచ్చారు, మాట్లాడుతున్నారు. చదండి. అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపోలేదు అని అన్నాడు. అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నారు కానీ ఒకదానితో ఒకటి సరిపోలేదు అని. నేను ఒక స్టోరీ ఇలాగ చదివా. అమెరికా దేశంలో ఎగ్జామ్ రాయటానికి 4
యవనస్తులు కారులో వెళ్తున్నారు. వాళ్ళు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు. ఆలస్యంగా వెళ్ళిన తర్వాత ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని అంటే నలుగురు అనుకున్నారు, ఒరే టైర్ పంచర్ అయిందని చెబుదాం అని అనుకున్నారంట. సరే టైర్ పంచర్ అయింది కదా, మీరందరూ నలుగురు 4 గదుల్లోకి వెళ్ళండి అని చెప్పి ఒక్కొక్కరిని విచారించడం మొదలుపెట్టారు. నలుగురిని 4 గదుల్లో పెట్టి ఏమని, ఏ టైర్ రా పంచర్ అయింది అని ఏ టైర్ పంచర్ అయింది ఇప్పుడు చెప్పమన్నారట. వాస్తవంగా టైర్ పంచర్ కాలేదు, వాళ్ళు వేరే కారణాలను బట్టి ఆలస్యమైంది. ఏ ఏ ఏ టైర్ రా అని అంటే ఒకడు ఫ్రంట్ రైట్, ఇంకొకడు బ్యాక్ రైట్, ఇట్లా నలుగురు ఏదో చెప్పారు. మీరు ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారో బయటకు వచ్చి అదే చెప్పాలి అంటే నలుగురిని ఒక దగ్గర చెప్పి ఇప్పుడు చెప్పండి రా మీరు ఏ టైర్ రానంటే వీళ్ళు చెప్తే అన్ని టైర్లు పంచర్ అయినాయా అని అడిగారంట. అన్ని టైర్లు కాలేదు, ఒకటే అని అన్నారు. ఆ ఒకటేదంటే తల కూడా చెప్తున్నారనమాట. అంటే అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే దొరికిపోవటం అనేది ఇలా ఉంటుంది అని అన్నాం. అందుకే ఇక్కడ కూడా సేమ్ ఇలాంటిదే. ఏ టైర్ అంటే కుడివైపు ఎడం వైపు వెనక ముందు అన్నట్టుగానే అబద్ధ సాక్షుల్ని అయితే పిలిచారు కానీ ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వాల, ఎందుకంటే టైం లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఒకటి చెప్పిన దానికి సంబంధం లేకుండా అయింది. చదవమ్మా మార్క్స్ వార్తల మాట. పలికినను ఆ సాక్ష్యాలు ఒకదానికొకటి ఏమవట్లేదు, సరిపోవట్లేదు, కుదరటం లేదు. చాలామందిని తీసుకుని వచ్చారు అబద్ధ సాక్షులు, కానీ ఆ అబద్ధ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి కుదరక సంబంధం లేనట్టుగా వీగిపోతూ ఉన్నాయి. పోనీ ప్రత్యర్థి ఏమైనా బాగా చాతుర్యం కలిగి మాటల్లో ఆరితేరిన వాడు అయి ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ గడగడలాడిస్తూ నిలబడ్డాడా? అక్కడ ఉన్నవాడేమైనా ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నా సరే వారి సాక్షులు వారి సాక్ష్యాలు ఏమైపోతున్నాయి అంటున్నాడు, వీగిపోతున్నాయి. ముందే మరణాన్ని నిర్ణయించారు కనుక అక్కడ వరకు ఆయన్ని తీసుకెళ్ళడానికి ఆ ప్రక్రియను వాళ్ళు వేగవంతం చేస్తూ వచ్చారు. 61లో చూస్తాం, వక్రీకరణలతో కూడిన సాక్ష్యం అని అన్నాడు. ఏంటి ఆ వక్రీకరణతో కూడిన సాక్ష్యం? 61లో చెప్పాడు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాను అని ప్రభువు చెప్పాడు అనే మాట. చట్టవిరుద్ధమైన చర్యలు ఒకటి, రెండవది తప్పుడు సాక్షులు ముందుగా నిర్ణయించబడిన ఫలితం ఒకటి, 2, మూడవది వక్రీకరణల సాక్ష్యం ప్రభు వారి విషయంలో జరిగింది. 61వ వచనంలో ఇద్దరు ముందుకు వచ్చారనే మాట మనం 61వ వచనంలో చదువుతాం. వాస్తవంగా వాళ్ళు ధర్మశాస్త్రం యొక్క ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. ఎందుకని కలరింగ్ ఇచ్చారంటున్నాము అని అంటే ధర్మశాస్త్రం ప్రొసీడింగ్స్లో ఏమున్నాయి, చట్టంలో ఉన్న రూల్స్ ఏమున్నాయి అని అంటే సాక్ష్యం చెప్పాలంటే ఒక్కడు చెప్పకూడదు, 2 లేకపోతే 3 సాక్షులు అన్నారు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15లో చదువుతాం. 19వ అధ్యాయం 15, 2 లేక 3 సాక్షుల నోట పలికిన దాన్నే తీసుకోవాలి, కానీ ఒక్కడు నేరుగా నేను చూశానన్నా కూడా దాన్ని తీసుకోకూడదు అని చెప్పారు. కనుక వీళ్ళు కూడా ఎంతమంది సాక్షులను పట్టుకొచ్చారు? అక్కడికి 2 వచ్చారు కానీ ప్రయోజనం లేకుండా జరిగింది. 2 ఎక్కువే వచ్చి ఉండొచ్చు. లోకాసు వార్తలోనైతే ఎక్కువ మందే మాట్లాడారు అనే మాటను మనం చదువుతాం. ఎంతమంది ఉన్నా సరే 2 కంటే ఎక్కువ ఉండాలి అనేది భావన. మినిమం 2 ఉండాలి. వాళ్ళు ఎక్కువ మందిని తీసుకొచ్చి ఉండవచ్చును, కానీ వారి మాటలు ఒకళ్ళతో ఒకళ్ళు సరిపోవట్లేదు. ఏంటి వాళ్ళు మోపిన నేరం ఏంటి? వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాను అని అన్నాడు అనే మాట. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పకనే చెప్పారు. దేవాలయం గురించిన ప్రస్తావన చేసినప్పుడు యోహాను సువార్త ప్రారంభంలోనే చెప్పాడు ప్రభువారు. 2వ అధ్యాయంలో 19 నుంచి 21వ వచనం వరకు ఏమని చెప్పాడు? ఈ దేవాలయంని మీరు పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. యూదులు అబ్బా ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు, 3 దినాల్లోనే దీన్ని లేపుతావా? అసలు ఆయన చెప్పిన దేవాలయం ఏంటంటున్నాడు?
శరీరము అనే దేవాలయం గురించి మాట్లాడాడు. శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడారు. దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారంట. అందుకనే ఆ దేవాలయాన్ని ఏమంటారంటే వాళ్ళు హేరోదు దేవాలయం అంటారు. హేరోదు దేవాలయం అని ఎందుకంటారంటే దానికి గోపురాలు ఉన్నాయంట. గోపురాలు ఉంటే ఉన్న గోపురాల్లో ఒక గోపురం పడిపోయిందంట. పడిపోతే ఆ గోపురాన్ని నిర్మాణం చేయటం కోసం హేరోదు దానికి 40 సంవత్సరాలు తీసుకున్నాడంట. ఏం చేయటానికి? దేవాలయాన్ని కట్టడానికి కాదు, మొత్తం గోపురాన్ని కట్టడానికి. నేను మొన్న ఎప్పుడు మాట్లాడుతూ చెప్పాను నేను ఏంటంటే, ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే పని జరుగుతున్నట్టుగానే చూపెడతాయి, కానీ ఆ పని ఎప్పటికీ కాదు. సేమ్ హేరోదు కూడా ఏం చేశాడంటే గోపురం కట్టడానికి 40 సంవత్సరాలు తీసుకున్నాడంటే కారణం ఏంటంటే ప్రజలతో రిలేషన్ మెయింటెనెన్స్ అన్నమాట. యూద ప్రజలతో రిలేషన్ కొనసాగించడం కోసం ఆయన చేసిన ప్రక్రియ ఇది. అందుకని పని జరిగిస్తూ ఉన్నాడు. మనోడ్రా హేరోదు మన దేవాలయం కోసం ఖర్చు పెడుతున్నాడనే ఫీలింగ్ ప్రజల్లో రావటం కోసం 40 ఏళ్ళు కట్టాడంట. ప్రభు అంటున్నాడు అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రభు కాలంలోనే, అది పని కొనసాగుతూనే ఉంది. లోకాసువార్తలో పని కొనసాగుతూ ఉండే గోపురం కూలి మళ్ళీ కొంతమంది చచ్చిపోతారు. ఆ విషయాన్ని కూడా ప్రభు దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళు. దేవాలయం 13వ అధ్యాయంలోనూ 12వ అధ్యాయంలోనూ చూస్తాం లోకాసువార్తలో. గోపురం కూలటం, కొంతమంది ఆ కూలిన గోపురం కింద పడి చనిపోతారు. అప్పుడు వాళ్ళు వచ్చి గోపురం కూలింది, కూలి కొందరు 13వ అధ్యాయం ప్రారంభంలో కూలి కొందరు చనిపోయారు, మరి చనిపోయిన వాళ్ళ చెడ్డోళ్ళ అందుకే చనిపోయారు అని అంటే ప్రభు అన్నారు వాళ్ళు చెడ్డవాళ్ళు అని నేను మంచివాళ్ళు అని నేను అనడం లేదు, కానీ మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే చేస్తారని చెప్తాడు ప్రభు వాళ్ళతో. కనుక మనం ఏం అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ విషయం అని అంటే, దేవాలయాన్ని పడగొడతాను అని అన్నాడు. ఈ దేవాలయం హేరోదు కట్టడానికే అంటే పునర్నిర్మాణం కొనసాగించడానికే 40 సంవత్సరాలు పట్టినప్పుడు ఈయన 3 రోజుల్లోనే అంటున్నాడేంటి అనేది వాళ్ళ ప్రశ్న. కానీ అక్కడే జవాబు దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే శరీరం అనే దేవాలయం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అన్నమాట వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆ విషయం పట్ల వాళ్ళు అవగాహన పెంచుకోవడానికి ఇష్టపడలేదు. మాటలను వక్రీకరించిన పరిస్థితి ఎలా ఉంటుందో, మనం ఒకటి మాట్లాడితే ప్రజలు ఇంకొకటి అర్థం తీసుకున్నారనుకో, మనం మాట్లాడిన మాటలకి అర్థాలు పెడార్థాలుగా మారిపోయాయి అనుకో, ఆ బాధ ఎలా ఉంటుందో ప్రభుకు కూడా తెలుసు మిత్రులారా. ఆ బాధ ఎలా ఉంటుందో ప్రభుకు కూడా తెలుసు. నేను అన్నది అది కాదని మొత్తుకున్నా కూడా అరణ్యరోధనగా మారిపోయే పరిస్థితులు చాలాసార్లు మన జీవితాల్లో కనబడుతుంటాయి. ప్రభు విషయంలోనే సేమ్ అలాగే జరిగింది. ఆయన ఏ దేవాలయం గురించి చెప్పాడు? శరీరం అనే దేవాలయం. మరి వాళ్ళు ఏ దేవాలయంతో ముడిపెట్టారు? హేరోదు కట్టిస్తున్న రీకన్స్ట్రక్షన్ లేకపోతే బాగు చేయిస్తున్న ఆ దేవాలయం గురించి వాళ్ళు మాట్లాడుతూ ముడిపెట్టారు. అపార్థమైంది నా మాట. ఆయన ఎంత బాధపడి ఉంటాడో. మిత్రులారా, మన జీవితాల్లో ఇలాంటి అపార్థాలు ఎన్ని ఉంటాయి. మనం అన్నది ఒకటైతే అది ఇంకొకటి చిలవలు పలవలుగా మారిపోయి అది ఎటో వెళ్ళిపోయి ఎక్కడికో చేరుకొని అది అమ్మ ఇంత మాట అంటాడా అని తెలియని వాళ్ళకి తెలిసి వాళ్ళు తెలుసుకున్న తర్వాత అమ్మో నన్ను అన్నాడా అని వాళ్ళు బాధపడిపోయి అవును నిన్నే అని వేరే వాళ్ళు వచ్చి చెప్పి అగ్నిలో ఆజ్యం పోసినట్టు, అంటే మండే పొయ్యిలో పెట్రోల్ పోసినట్టు అనమాట. అది ఎక్కడికి ఆ మంట ఎక్కడికో పోతుంది అనమాట. చెప్పిన వాళ్ళు ఆ కొద్దిసేపు నన్ను మంచోడు అనుకుంటారనే భావం వాళ్ళకు చెప్పే వాళ్ళకు ఉంటుంది, కానీ విన్నవాడు మంచోడు అనుకోడు. చెప్పాడు పలానా వాడని తెలుసుకున్న తర్వాత అమ్మో మనం ఏది మాట్లాడినా పలానా ఆవిడ ముందు మాత్రం చెప్పండి మాట్లాడకూడదు. ఏమైనా మాట్లాడవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చునేమో, కానీ అదిగో పలానా ఆవిడతో కనుక మాట్లాడతా ఫస్ట్ నువ్వేం చెప్పావో ఆ ప్రస్తావనలో ఎవరు వచ్చారో వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, నిమిషాల్లో అక్కడికి విషయం చేరుతుంది, జాగ్రత్త అని అంటుంటారు. కనుక అపార్థాలుగా మార్చబడితే మాటలు ఎంత పెయిన్ ఉంటుందో మనసుకి ప్రభువుకు తెలుసు. మన జీవితాల్లో ఇలాంటివి మనం చాలా ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటివి మనం క్యాజువల్గా మాట్లాడతాం. మనం అది ఎంత సీరియస్గా ఎటో వెళ్ళిపోతుందన్నమాట. దావానంలాగా కార్చిచ్చులాగా వెళ్ళిపోతానంటే అయ్యో నేను అన్నది అది కాదు, దాని అర్థం కూడా అది కాదండి మనం చెప్పుకోవటానికి కూడా ఎవడు దొరకడు ఆ టైంలో. మనసు ఎంత బాధపడుతుందో. ప్రభువారు ఇలాంటి వేదన మానసిక ఒత్తిడికి
ఆయన ఎదుర్కొన్నాడు. నిందలు మోపుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, తప్పుడు సాక్షులు వచ్చారు. ఈయన అనని మాటను అన్నాడు, దానికి మేము సాక్షులం అంటున్నారు. ఎక్కడికి పోవాలి ప్రభు అప్పుడు? దానికి మేమే సాక్షులం. ఆయన అసలు ఆ మాటే అనలేదు, కానీ సాక్షులు వచ్చేసారు, పుట్టుకొచ్చేసారు. అనన మాటకు సాక్ష్యాలు ఎక్కడ పుట్టుకొస్తాయి అంటే అది అబద్ధ సాక్ష్యమే అయిపోవాలి. రెండవ తలంపు జ్ఞాపకం చేస్తాను చూడండి. మౌనంగా నిలబడిన ప్రతివాది. మౌనంగా నిలబడిన ప్రతివాది, ఏ సైలెంట్ డిఫెండెంట్. ఈయన ఎవరంట? మౌనంగా నిలబడిన ప్రతివాది. 62, 63 వచనాలు చూస్తాం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే అని అన్నాడు. నీవన్నట్టే. ఆరోపణలన్నింటికీ ఆయన మౌనంగా నిలబడిన ఒక ప్రతివాదిగా చూస్తాం. తన పక్షాన ఎవరు మాట్లాడేవారు లేరు అన్నట్టుగా, లేక నేరాన్ని అంగీకరిస్తున్నవాడిగా, మౌనం అర్ధాంగీకారం అంటారు చూడండి, ఆ టైపులో మీరెన్ని నేరాలు వేసినా నేను అంగీకరిస్తున్నాను, నన్ను సిలువ వేయండి అన్నట్టుగా నిలబడిన వాడిగా ప్రభువుని మనం ఈ భాగంలో చూస్తాం మిత్రులారా. దీంట్లో నేను 2 తలంపులు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి తలంపు ఏంటంటే 62వ వచనంలో ఉన్న తలంపు, తనపై నిందలు మోపేవారి ముందు మౌనంగా ఉండిన ప్రతివాది. మౌనంగా నిలబడిన ప్రతివాది. ప్రధాన యాజకుడైన కయప లేచి యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవటానికి నిలబడ్డాడు. కయప యేసుక్రీస్తు ప్రభుకి ఎదురుగా వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఎదురుగా వెళ్ళి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. కయపకు అర్థం కానిది ఏంటి అని అంటే, తన ఎదురుగా ఉన్నవాడు నిరంతర ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడైన కయపకు ఒక లిమిట్ టైం ఉంది ప్రధాన యాజకుడిగా ఉండటానికి. యేసుక్రీస్తు ప్రభు వారికి అలాంటి టైమింగ్స్ ఏమీ లేవు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి ప్రధాన యాజకుడు అని బైబిల్ చెప్తుంది మనకు? నిరంతర ప్రధాన యాజకుడు. ఈయన ప్రధాన యాజకత్వం ఒక రోజుకు ముగిసిపోయేది కాదు. బహుశా యేసుక్రీస్తు ప్రభు వారి మౌనానికి కయప ఆశ్చర్యపడి ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చాలా మంచి బోధకుడు. ఆయన మాటల వాడి వేడి చాలా తీవ్రంగా, పదునుగా, షార్ప్గా ఉంటాయి. టార్గెట్ని సరిగ్గా రీచ్ అవుతూ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు. అలాంటి మాటలు వాడి కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా నిలబడిపోయాడు? మౌనంగా ఉండిపోయాడు. చర్చించడం వల్ల ఇన్ని మాటలు మాట్లాడగలిగిన ఆయన చాలా మౌనంగా, సైలెంట్గా నిలబడటం మనం చూడొచ్చు. లేఖనాలు చెప్పాయి కాబట్టి, లేఖనాలు నెరవేర్చబడాలి కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో మాట చదువుదాం. యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయం 7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయలే. తన లక్ష్యం సిలువ మీద ఉంచాడు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. అందుకనే మౌనంగా ఉన్న ప్రతివాది ఆయన. మౌనంగా ఉండిన ప్రతివాదిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భాగంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన మౌనం ఎక్కడి వరకు నడిపించింది అని అంటే, కయప యేసుక్రీస్తు ప్రభు వారితో ఒట్టు పెట్టిస్తున్నాడు. రెండవ సందర్భం, కయప యేసుక్రీస్తు ప్రభుతో ఒట్టు పెట్టించటం. 63వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనేను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తనంతట తాను, నన్ను ఎక్కడ నిలబెట్టారు మీరు? కోర్టులో నిలబెడతారా? తీర్పు తీరుస్తారా? నేనెవరిని? జీవము గల దేవుని కుమారుణ్ణి అని యేసుక్రీస్తు ప్రభు అనలేదు. ఆయన ఏం మాట్లాడడం లేదు. అదుగో మాట్లాడాడు, తప్పు మాట్లాడాడు అని చెప్పాలంటే ఏం చేయాలి? అప్పుడు కయప చాలా తెలివిగా ప్రీస్ట్, ఆయన తెలివైన వాడు.
అసామాన్యమైన పరిజ్ఞానం కలిగిన వాడు. కైపంటి పిచ్చోడేం కాదు అక్కడ ఉన్నవాడు. అసాధారణమైన పరిజ్ఞానం కలిగిన మేధావి, ప్రభుత్వాలకు సలహా ఇవ్వగలిగిన వ్యక్తులు వాళ్ళు. గవర్నమెంట్తో నేరుగా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్న పలుకుబడి, ప్రాబల్యం, విజ్ఞానం కలిగిన వ్యక్తులు. ఆ కైపు ఏమని ప్లాన్ చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మాటతో చిక్కించుకోవాలని ఇలా అన్నాడు. ఏం మాట్లాడలేదు, ఆశ్చర్యం అనిపించింది, చిరాకేసి ఉండొచ్చు ఆయనకి. ఏమంటాడు? ఒకవేళ నువ్వు జీవము గల దేవుని కుమారుడు అయితే ఆ మాట ఆయనే చెప్పు. ఇప్పుడు ఆయన అవునవును నేను దేవుని కుమారుడు అంటే, అదిగో దేవుని కుమారుడు అంటున్నాడు. దేవుని కుమారుడు ఉండాలంటే భార్య ఉండాలి. మన దేవుడికి భార్య ఎక్కడుంది? మన దేవుని అవమానిస్తున్నాడు అనడం కోసం అన్నమాట ఈ మాట. ఆ మాట అంటే ప్రభు వెంటనే ఏమన్నాడు అని అంటే, అవును ఒట్టు పెట్టించుకుంటున్నాడు కదా, ఒట్టు పెట్టించుకున్నాడు. ఒకవేళ ఒట్టు పెట్టించుకోకపోతే ప్రభు అప్పుడు కూడా ఆ మాట మాట్లాడకపోయి ఉండేవాడు. చట్టం ప్రకారం మాట్లాడవలసి వచ్చింది. చట్ట ప్రకారంగా గంభీరమైన ప్రమాణం చేశాడు కాబట్టి ప్రమాణం తప్పకూడదు కనుక ప్రభువారు ఉన్న విషయం మాట్లాడారు. ఇద్దరు ప్రధాన యాజకుల మధ్య జరుగుతున్న వాడి వేడి సంఘర్షణ ఇది. ప్రభు ఒక్కటే మాట మాట్లాడుతున్నాడు, నువ్వు అన్నట్టే, నువ్వేదన్నావో అదే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే వెంటనే ఇక సాక్షులతో నాకేం పని లేదు, ఇక సాక్షులతో నాకేం పని లేదు అంటాడు. ఆ మాట నువ్వే కదా అన్నది, నువ్వే అతనిలో నుంచి ఆయనలో నుంచి ఆ మాట బయటికి రప్పించావుగా. బహుశా ఇలా అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఇలా ప్రశ్నించే వాళ్ళు అక్కడ ఎవరూ లేరు కాబట్టి, మిత్రులారా ఇక్కడ జరుగుతున్న ఈ స్టోరీని మనం ఎందుకు అర్థం చేసుకుంటున్నాము అని అంటే, నా రక్షకుడు నా కోసం ఎంతటి త్యాగం చేశాడో చూడు. అందుకనే నేను ఈ ధ్యానాలకు పెట్టుకున్న పేరు ఏంటంటే సిలువ వైపు చూడు అని. సిలువ వైపు చూస్తేనే మన వాస్తవిక స్థితి అర్థమవుతుంది. సిలువ వైపు చూస్తేనే నా ప్రభు నన్ను ఎంత ప్రేమించాడన్న విషయం నాకు అర్థమవుతుంది. నా ప్రభు నా కోసం ఎంత త్యాగం చేసుకున్నాడు అన్న విషయం నాకు అర్థమవుతుంది. సిలువ వైపు చూడనంత వరకు నా భ్రష్ట మనసు నన్ను నువ్వు బాగానే ఉన్నావులే, నీ స్థితి బాగానే ఉందిలే, నీకంటే భక్తుడు ఎవళ్లే అని చెప్తూ ఉంటుంది ఒకవైపు నుంచి. ఆ మాట వల్ల రోజు రోజుకి భక్తిహీనతలకు దిగిపోతామే తప్ప భక్తిలో మనం స్థిరంగా నిలబడేవాళ్ళం కాము. కనుక ప్రభు ఆయన ప్రేమను, ఆయన చర్యలను, ఆయన మాటల్ని మనం అర్థం చేసుకోగలిగితే మన పట్ల ఆయన కలిగిన ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవో. అందుకనే మౌనంగా నిలబడిన ప్రతివాది ఆయనకు మాట్లాడడం రాదా? ఆయన్ను మాటల్లో చిక్కించుకోవాలని పరిచయులు ఎంత ప్రయత్నించినా వాళ్ళకేం దొరకకుండా మాట్లాడాడు కదా. ఎంతమంది బోధల్లో తప్పు పట్టాలని నిలబడ్డా సరే, కూర్చున్నా సరే, వాళ్ళకి ఎక్కడ దొరకకపోగా అయినా బోధ అయిపోయిన తర్వాత ఏదో ఒక ప్రశ్న వేసేవాళ్ళు. గవర్నమెంట్కి పన్ను కట్టాలా వద్దా అని అడిగారు ఒకసారి. అడిగారా? అప్పుడు ఏమన్నాడు? వద్దు అన్నాడు అనుకో, ఇదిగో పన్ను కట్టొద్దని ప్రజలను తిరుగుబాటు చేస్తున్నాడు. కట్టమని అన్నాడు అనుకో, ఇదిగో మన మతానికి విలువ లేకుండా చేస్తున్నాడు, గవర్నమెంట్ తొత్తే వీడు కూడా అని అంటారు. ఎందుకంటే రోమీలు వాళ్ళని పాలన చేస్తున్నారు కదా. అందుకని ఈ అమ్మాయి మీద రాయి వేయటం రైటా రాంగా అని తీసుకొచ్చారు. వ్యభిచారం చేస్తూ పట్టబడింది కదా ఒక అమ్మ. రైటా రాంగా అన్నారు. రైటే అన్నాడు అనుకో, ఇప్పుడు వరకు చెప్పిన బోధలన్నీ అబద్ధం, వీడిని వేయండి ఈ రాళ్ళు అని అంటారు. లేదు వేయండి అని అంటే వీడిని వేయండి అంటారు. వేయొద్దు అని అన్నారు అనుకో, ఇదిగో మన ధర్మశాస్త్ర ప్రకారం మోషే చెప్పినట్టు రాళ్లతో కొట్టి చంపాలని అన్నాడు కదా, ఇది ఏమైనా రాళ్లతో కొట్టకుండా అడ్డుకొని మన చట్టాన్ని మనం ఫాలో అవ్వకుండా చేస్తున్నాడు కాబట్టి ఈ రాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అంటే వెయ్యండి అన్నా ఆయన మీదే పడతాయి ఆ రాళ్ళప్పుడు. ఆమెను కొట్టడానికి తేలి, ఆమెను కొట్టడానికి ఈయన దగ్గర తెచ్చేది ఏంటి? ఇప్పుడు ఈ అందరు చేత్తో రాళ్ళు పట్టుకున్నారు, ఈ రాళ్లతో ఆమెనే కొట్టి చంపాలనుకున్నప్పుడు ఈయన దగ్గరికి తీసుకొచ్చి ఈయన పర్మిషన్తో రాళ్లతో కొట్టి చంపుతారా వాళ్ళు? ఈయనకి విలువిచ్చే మనుషులేనా వాళ్ళు? మరాలంటప్పుడు ఈయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రాళ్ళు ఆయన కోసం తెచ్చారు, ఈ రాళ్ళు ఆయన కోసం తెచ్చారు. వేయొద్దు అన్నా ఆయన మీదే, వేయండి అన్నా ఆయన మీదే వేయటానికి తెచ్చారు. కానీ ఆయన అలా వేయొద్దు వేయండి అని అనలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తాడు ఆయన, ఈ రెండిట్లో ఏది చెప్పినా ఆయన మీదే వేయండి అనుకుని ప్లాన్ చేసుకుని వచ్చారు. ఆయన మూడోది చెప్పాడు. మూడోది ఏంటి చెప్పండి? మీలో పాపం లేనివాడు ఎవడు ఆమె మీద వేయండి అని అన్నాడు. వాళ్ళు ఈ మూడోది ఆలోచించేలా, ఇలాంటి ఆన్సర్ వచ్చిందని వాళ్ళకి తెలియలే పాపం. అందుకని అంత ప్రయాసపడి ఆమెను పట్టుకొచ్చారు, రాళ్ళు కూడా ఎత్తుకొచ్చారు. తీరా వచ్చేసరికి మూడో జవాబు అంటే ఆయన మాటలు ఎలా ఉంటాయో ఉదాహరణలు ఇవన్నీ. పన్ను కట్టాలా వద్దా అని అన్నాడు.
అప్పుడు ఆయన ఏమన్నాడు, దేవునికి ఇవ్వండి, కైసరివి కైసరికి ఇవ్వండి అని చెప్పాడు. కైసరికి పన్ను కట్టాలా వద్దా? కట్టొద్దు అని అంటే మరొక గొడవ, కట్టండి అంటే మరొక గొడవ. అందుకే ఆయన ఏమన్నాడు, దేవునికి ఇవ్వండి, కైసరికి ఇవ్వండి అని. ఈ మూడో ఆన్సర్ వాళ్ళు ఊహించలే. ఇలాగా చాలా జవాబులు దేవుడు మనకు దయ చూపితే, నేను ఇక్కడ ఉండగా ప్రభు ఇచ్చిన జవాబులు, ప్రభు అడిగిన ప్రశ్నలు మనం ఇప్పుడైనా ఆలోచించేద్దాం. సువార్తల్లో ఉన్న ప్రభు అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన జవాబులు, చాలా అద్భుతమైన ఆలోచనలు మనం చూద్దాం. ఇలాంటి ఆలోచన చేయగలిగిన వాడు ఎలా నిలబడ్డాడు అక్కడ, ఇలాంటి జవాబులు ఇవ్వగలిగిన వాడు స్పాంటేనియస్గా. కొంతమంది కూడా మాట్లాడతారు, షార్ప్గా మాట్లాడుతుంటారు, మనం ఊహించలేం. వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఆన్సర్లు విచిత్రంగా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి, సడన్గా వచ్చేస్తాయి అన్నమాట. స్పాంటేనియస్గా అది కూడా దేవుని వరం, దేవుని కృప. సడన్గా జవాబు ఇవ్వగలిగే సామర్థ్యం అందరికీ ఉండదు. కొంతమందికి ప్రశ్నే అర్థం కాదు, 2-3 నిమిషాల వరకు, జవాబు చెప్పడానికి 10 నిమిషాలు పట్టవచ్చు. ఇలాగ ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రభు జవాబు ఎంత అద్భుతం. అలాంటి ఆలోచనలు చేయగలిగి మాటలు చెప్పగలిగిన వాడు ఇక్కడికి వచ్చేసరికి మౌనంగా, నెమ్మదిగా, ఏం తెలియని వాడిగా, ఒక అమాయకుడిలాగా, సడన్గా పట్టుకొస్తే మైండ్ బ్లాంక్ అయిపోయి ఏ ఆలోచన తోయిక నిరాధారణకు గురై నిలబడిన వ్యక్తిలాగా ఆయన నిలబడ్డం. కారణం ఏంటి అని అంటే, ఆయన మనసులో మనమంతా ఉన్నాం, నేనున్నాను. నేనేదైనా మాట్లాడితే తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను మౌనంగా ఉంటే నన్ను వాళ్ళు పట్టుకొని శిక్ష వేస్తారు. శిక్ష వేస్తే, సిలువ వేయబడితే సర్వలోకానికి రక్షణ కలుగుతుంది అని ఆయన మౌనంగా ఉండటం వెనక గల ఉద్దేశం. మనం మూడో మాట చెప్పి ముందుకెళ్ళిపోదాం మిత్రులారా. మూడవ తలంపు 64 నుంచి 68 వచనాల వరకు ఉన్న భాగంలో ఉంది. దీంట్లో నేను 3 తలంపులు చెప్తా, మనం దీనిని మధ్యలో చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిశ్శబ్దమైన ప్రతివాది, ఆయన ఎవరో కాదు, రాబోయే న్యాయాధిపతి మరి రాజు. అక్కడ నిశ్శబ్దంగా నిలబడిన ప్రతివాది ఎవరు? రాబోయే న్యాయాధిపతి మరి రాజు కూడా ఆయనే. ది కమింగ్ జడ్జ్ అండ్ కింగ్ ఆయనే, ఎవరో కాదు. రాబోయే రాజు, రాబోయే న్యాయాధిపతి. దీంట్లో 3 ఆలోచనలో ఇక్కడ సడన్గా స్టోరీ అంతా మారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతివాదిగా నిలబడి న్యాయస్థానం నుండి రాబోయే న్యాయమూర్తి, జడ్జి, జ్ఞాపకం చేస్తాను, న్యాయమూర్తి అంటే జడ్జి. ఒక జడ్జి ముందు నిలబడిన నిందితుడు ఎవరు? మళ్ళీ అడుగుతా. ఇప్పుడు జడ్జి ముందు నిలబడిన నేరస్తుడిగా ఆరోపించబడిన వ్యక్తి ఎవరు? రాబోయే న్యాయాధిపతి, రాబోయే రాజు. రాబోయే న్యాయాధిపతి, రాబోయే రాజు ఇప్పుడు ఇక్కడ ఈ జడ్జి గారి ముందు నిలబడ్డాడు. ఈయన న్యాయాధిపతి, రాజు అని పాత నిబంధనలో ముఖ్యంగా దానియేలు 7వ అధ్యాయంలో చాలా అధ్యాయం అంతా ఆయన గురించే రాశాడు. రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద న్యాయస్థాపన చేయడానికి వస్తాడు, రాజ్యపాలన చేయడానికి వస్తాడు అని 7వ అధ్యాయం అంతట్లో కూడా ఈ విషయాలు రాశారు. ఉదాహరణకు 7వ అధ్యాయం 13, 14 వచనాలు ఒకసారి చూడండి. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, ఆకాశ మేఘారూఢుడై అంటే మేఘాలనెక్కి వస్తాడు అని మనం తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం వరకు, 7వ వచనంలోనూ మనం ఈ సేమ్ వర్డ్స్, ఇవే పదాలను మనం చూస్తాం. ఎలా వస్తాడు యేసుక్రీస్తు ప్రభు అని? మేఘారూఢుడై, అక్కడ కూడా మనుష్య కుమారుని పోలిన వాడు ఒకడు వస్తాడు అనే మాట ఎక్కడైతే దానియేలు చెప్పాడో అదే మాట ప్రకటన గ్రంథం మనకు చెప్తుంది. మేఘారూఢుడై వచ్చును, ప్రతి ఆయనను పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు, ప్రతి నేత్రం ఆయన చూచును, రొమ్ము కొట్టుకుంటారు అని చెప్పాడు. ఆయన ఎలా వస్తాడని చెప్తాడు ఈ 3 సందర్భాలలో? మేఘాల మీద వస్తాడు అనే మాట. మేఘాల మీద వచ్చే మనిషి కుమారుడు ఎవరని మనకు తెలుసు?
క్షమించండి, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో అపోస్తులందరూ నిలబడి ఉండగా ఒక మేఘం ఆయన్ని తీసుకువెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఎలా వెళ్ళాడో దేవదూత వచ్చి చెప్తాడు, ఎలా వెళ్ళాడో అలాగే ఆ రీతిగానే వస్తాడు, మీరేం కంగారు పడనక్కర్లేదు. 7, 8 కింద వచనాల వరకు ఆ స్టోరీ మనం అక్కడ 1వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథంలో చూస్తాం. కాబట్టి ఏం చెప్పదలిచాడు అని అంటే, తన నిజమైన గుర్తింపు, భవిష్యత్తు మహిమ యేసుక్రీస్తు ప్రభువారు 64వ వచనంలో ఒప్పుకుంటున్నాడు. ఏమని? ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమును కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూస్తారు అని ఇప్పుడు నోరు తెరిచి మాట చెప్పాడు. ఆయన కదిలించాడు, ఒట్టు పెట్టాడు. ఆయన ఒట్టు పెట్టకపోతే ఈ స్టోరీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేవాడు కాదేమో. ఆయన ఒట్టు పెట్టుకున్న కారణం చేత తానెవరో ఎవరికి చెప్పవద్దని శిష్యులకు అనేక సార్లు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు చూసింది రూపాంతరం కొండ మీద రూపాంతరం చెందిన విషయం కూడా మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. చనిపోయిన వారిని లేపిన సందర్భంలో కూడా మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. రోగగ్రస్తులను బాగు చేసిన తర్వాత కూడా ఆ రోగగ్రస్తులతో అన్నాడు, మీరు ఎవరికి, నేను బాగు చేశానని ఎవరికి మీరు చెప్పొద్దు అని చెప్పాడు. చెప్పొద్దు అని చెప్పిన ఆయనే ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, నేను ఎవరిని అని అంటే రాబోయే న్యాయాధిపతిని, సర్వలోకానికి తీర్పు తీర్చబోతున్నాను, నేను మేఘారూఢుడినే మళ్ళీ ఈ భూమి మీదకు వస్తాను అని ఆయనే స్వయంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గంభీరమైన ప్రమాణం చేయడం వల్ల నువ్వెవరో చెప్పు అనే ఆ ప్రమాణం చేసిన కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు తానెవరో ఇప్పుడు ఆ మాటను తాను మెస్సియానని, తాను దేవుని కుమారుడని స్పష్టంగా చెప్పవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడినట్లు భవిష్యత్తు మహిమ యొక్క ఉన్నత స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పుకుంటున్నాడు. దీంట్లో 2వ సందర్భం 65, 66 వచనాల్లో ఉన్న మాటను మనం చదివితే, వీడు దేవదూషణ చేస్తున్నాడు, మనకి సాక్షులతో ఏం పని అని ప్రధాన యాజకుడు ఏం చేశాడు? అక్కడ ప్రధాన యాజకుడు ఏం చేశాడండి? వస్త్రం చింపుకున్నాడు అని. సిలువలో జరిగిన కొన్ని సంఘటనలు ఒక ప్రత్యేకమైన దృష్టితో దైవిక ప్రణాళికతో జరిగిన సందర్భాలు నాకు 6 సందర్భాలు దొరికినాయి. వీలైతే ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఒక సండే వాటిని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. 6 సందర్భాలలో ఒక సందర్భం ఇదే నా గ్రహింపుకి వచ్చిన ఒక సందర్భం ఏంటి అని అంటే, ప్రధాన యాజకుడు ఏమన్నా మళ్ళీ చదవమ్మా 65 వచనం. ఆయనకి కోపం వచ్చేసి ఏంటది, ప్రధాన యాజకుడు అంగీ కదా అది, ఆ అంగీని అతడు ఏం చేశాడు? చింపేసుకున్నాడు. పట్టరాని కోపము, ఆవేశం ప్రధాన యాజకుడికి వచ్చింది. దేవుని ప్రణాళిక ఏంటి అనంటే, దేవుని నిత్యమైన ఆలోచన ఏంటి అనంటే, ఆయన అక్కడ వస్త్రం చింపుకోవాలనేది దేవుని ఆలోచన. ఎందుకని అలా చింపుకోవాలి? ఒక్కసారి మీరు లేవీయ కాండం చూడండి, 21వ అధ్యాయం 10వ వచనంలో ఏముందో చూడండి. లేవీయ కాండం 21వ అధ్యాయం 10వ వచనం. ప్రధాన యాజకుడైన వాడు ఎవడూ కూడా ఎప్పుడు కూడా ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని ఏం చేయకూడదు? చింపుకోకూడదు. ఎవడైతే తన ప్రధాన యాజకుడైన వాడు వస్త్రాన్ని చింపుకుంటాడో ఆ రోజుతో, ఆ క్షణంతో అతని ప్రధాన యాజకత్వం కట్ అయిపోతుంది, రద్దయిపోతుంది. అప్పుడు అతడు ప్రధాన యాజకుడుగా ఉండటానికి అర్హుడు కాదు. అది రూల్, ధర్మశాస్త్రం రూల్. కానీ ఇతడేం చేశాడు? కోపంతో అంటే ఆ రోజుతో, ఆ క్షణంతో యూదుల ప్రధాన యాజకత్వం ముగిసిపోయింది. మెల్కీసెదెకు ప్రధాన యాజకత్వం అప్పటి నుంచి ప్రారంభమైంది. మెల్కీసెదెకు ప్రధాన యాజకత్వం అప్పటి నుంచి, ఆ క్షణం నుంచి ప్రారంభమైంది.
వాడికి తెలిసో తెలియకో ఆవేశంతో చింపుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక మాత్రం అప్పటి నుంచి నిరంతర యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారే మనకు ప్రధాన యాజకుడిగా చేయబడడం కోసం. మీకు ఒక విషయం తెలుసా? సిలువలో యేసుక్రీస్తు ప్రభు వేసుకున్న అంగీని కూడా చింపటానికి బదులుగా వాళ్ళు ఏం చేశారు? చింపుకున్నారా? ఎందుకు చింపలేదో తెలుసా? ప్రతి దాన్ని వాటాలు వేసుకొని ఆయన వేసుకున్న అంగీని మాత్రం చింపల. ఎందుకంటే ప్రధాన యాజకుడు అంగీని ఎప్పుడు ఎవరు ఏం చేయకూడదు? చింపకూడదు. కాబట్టి వీడు చింపుకున్నాడు, కానీ ప్రభు వస్త్రం చింపబడకపోవటం అదేంటి అని అంటే ఆయన యాజకత్వం ఇంకా కొనసాగుతుంది అని చెప్పడానికి, ఆయన యాజకత్వం నిత్యమైంది అని చెప్పడానికి. వాళ్ళు అంటున్నారు దేవదూషణ చేశాడు. 65, 66 వచనాల్లో యేసు దేవదూషణ, నిజానికి యేసు దేవదూషణ చేశాడని ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్నమాట ఏంటి? ఏమనుంది? 64లో మాట, దేవుణ్ణి ఎవరని చెప్తున్నాడు యేసుక్రీస్తు? అది మంచి మాట, దూషణ. కానీ వాళ్ళు ఏమన్నారు? నువ్వు తిట్టావు, దేవుణ్ణి తిట్టావు. సాధారణ భాష కూడా మాట్లాడలేదు దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభు. దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే, ఎవరంట ఆయన? సర్వశక్తుడు. దేవుడు అనేవాడు సర్వశక్తుడు అనే పదాన్ని వాడాడు. కానీ వాళ్ళు దేవదూషణగా దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు. నువ్వేమైనా మాట్లాడు, మేము అలాగే అనుకుంటాం. నువ్వేమైనా చెప్పు, మేము ఇలాగే అనుకుంటాం. మేము తప్పుగానే దాన్ని కన్వర్ట్ చేసేసుకున్నారు. తెల్లవారుజాము కల్లా చివరి తీర్పు వచ్చేసింది. మరణశిక్ష కోసం పిలాతు దగ్గరికి వాళ్ళు ప్రభువుని తీసుకెళ్లారు. చివరి మనకి 66, 67, 68 వచనాల్లో ఉన్నమాట. యేసు దుర్వినియోగం చేయబడ్డాడు, దుర్వినియోగం చేశారు, ఆయన్ని హింసించారు. ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. చేయి దాటిపోయిన అధికారుల చేతులు దాటిపోయింది. ప్రజల్లోకి ప్రభు వెళ్ళిపోయాడు. ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు. ప్రధాన యాజకుని ఇంట్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. దారి పొడవునా అక్కడి నుంచి ప్రభువుని మరొక చోటకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఆ సమయం దారి పొడవునా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన చాలా అవమానపరుస్తున్నారు, హింసిస్తున్నారు, నిందిస్తున్నారు. ఎప్పుడైనా ఒక నేరస్తుడు నేరం రుజువైన తర్వాత మాత్రమే అతని మీద శిక్ష వేయాలి, చెయ్యి వేయాలి. అందుకని తప్పు చేశాడు అని నేరారోపణ చేయబడిన యోధ పౌరసత్వం కలిగిన ఎవరినైనా సరే వాళ్ళు కొరడాతో దెబ్బలు కొట్టడం ఆనవాయితీ. అది 39 కొరడా దెబ్బలు మాత్రమే కొడతారు. ఎందుకు 39 మాత్రమే కొడతారు అని అంటే 40 దెబ్బలు కొడితే అది పరిపూర్ణమైనట్టు లెక్క. 40 దెబ్బలు కొట్టిన తర్వాత అతడికి శిక్ష వేయకూడదు, వదిలిపెట్టేసేయాలి. కానీ ఎప్పుడైతే ఈ మనిషికి 39 దెబ్బలే కొడతారో ఆ తర్వాత మళ్ళీ ఇంక అతన్ని శిక్షించే అవకాశం కలుగుతుందన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు విషయంలో కొరడా దెబ్బలకు వెళ్ళకముందే వీళ్ళు కొట్టడం మొదలుపెట్టారు. అంటే అన్యాయంగా తీర్పు తీర్చడం అంటే ఇదే. అన్యాయంగా ఆయన మీద నిందలు వేయటం, అన్యాయమైన తీర్పులు తీర్చడం, ఇదంతా దేవుని వాక్యంలో ప్రవచన రూపకంగా ముందే చెప్పాడు. యెషయా ఇలా అన్నాడు. 50వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి మనం చూద్దామా? 50వ అధ్యాయం 6వ వచనంలో, కొట్టువారికి నా వీపుని అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నేను నా ముఖాన్ని దాచుకోలేదు అని అన్నాడు. ఉమ్మివేశారు అనే మాట 67వ వచనంలో మనం చదువుతున్నాం. అదే మాట యెషయా 56లో ఈ భాగాన్ని మనం చదువుతున్నాం. ఉమ్మివేశారు అనే మాట. ఉమ్మివేసి హింస, అన్యాయమైన హింస, ఎంతో ఇబ్బందికరమైన స్థితిలోకి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఈలోగా దుర్భాషలు, వేధింపులు, క్రూరమైన అక్కడున్న సైనికుల, ప్రజల ప్రవర్తన, కైపు ముందు విచారణ, ఒక అమాయక వ్యక్తితో అన్యాయంగా ప్రవర్తించినట్లుగా చూసేవాళ్లకు కడుపు తరుక్కుపోయేలాగా ఈ వాక్యాలు ఈ వరుస పెట్టి చదువుతున్నప్పుడు నేను చాలా దుఃఖపడ్డా.
ఒకవేళ నాలాంటి వాడు ఆ ప్లేస్లో ఉన్న తప్పించుకొని బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయిగా ప్రభువా అనిపించింది నాకు. నాలాంటి వాడు కాదు, నేనే అక్కడ ఉంటే అందులో నుంచి తప్పించుకోవడానికి నాకు ఉన్న ఈ చిన్న పరిమితి కలిగిన ఇంత చిన్న జ్ఞానంతోనైనా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఈ స్టోరీ అంతా చదివిన తర్వాత, ఏది ప్రభువారు విషయంలో జరిగిన ఆ సంఘటన అంతా ఆలోచించిన తర్వాత, దాంట్లో నుంచి తప్పించుకోవడానికి నేనే తప్పించుకోగలను కదా, పరిమిత జ్ఞానం కలిగిన నేనే తప్పించుకోగలను. అనంతుడవు పట్టజాలని జ్ఞానం కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితియు లేదు అని చదువుతాం కదా కీర్తనలో, 147వ కీర్తనలో. అలాంటి గొప్ప దేవుడు తప్పించుకోకపోగా మౌనంగా ఉన్నాడు. ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంతటి త్యాగం ఆ తీర్పులో ఆయన మీద. లేనిపోని నింద సడన్గా మన మీదకి వచ్చిందనుకో, అంత మాట అంటావా, అది నిరూపించే వరకు ఇక్కడి నుంచి కదలబోకు, నిరూపించు, అది నిరూపించకుండా నిన్ను నేను వదిలిపెట్టను అని ఎంత క్రూరంగా మాట్లాడతాం. ఒకవేళ వాడు నోరు జారన్న, ఓరి బాబు నేను అనలేదు, ఎవడో అన్నాడు, వాడిని తీసుకురా, అయ్యో నేను నోరు జారినందుకు వాడిని తీసుకొస్తాను, వాడు చెప్పుతూ కొడతాడు నేను రమ్మనంటే, నేను నీతో అన్నాను కానీ వాడితో ఎవడన్నా నన్ను తిడతాడో, నువ్వు నన్ను తిడుతున్నావు, బలి అయిపోతాం. కానీ నేరుగా అబద్ధాలు సోలాల్లాగా దూసుకొచ్చి గుచ్చుకుంటున్నాయి ఆయనకు, కానీ మాట్లాడడం లేదు, మౌనంగా ఉన్నాడు. మిత్రులారా, ఈ పాఠం చెప్పి నేను మీకు చివరిగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన ప్రేమ ఎంత అర్థం చేసుకున్నాం మనం. నీలాంటి మనలాంటి సాధారణ పరిమితి జ్ఞానం కలిగిన మనమే తప్పించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు, లూకా కలిపి చదివితే చివరి తీర్పు, పిలాతు దగ్గర ప్రభువు తప్పించుకోవడానికి 14 కారణాలు దొరుకుతున్నాయి. తప్పించుకోవడానికి ఒక్క ఛాన్స్ దొరికితే అవతల పడతాం కదా, ఏదైనా చిక్కులో ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ దొరికితే అవతల పడతాం. కానీ ప్రభువుకి వచ్చిన ఛాన్సులు ఎన్నో తెలుసా? అక్కడ 14 ఛాన్సులు వచ్చినాయి తప్పించుకోవడానికి ఆయనకి. 1 కాదు 2 కాదు, 14 ఛాన్సులు వచ్చినా సరే మౌనంగా అలాగే ఉన్నాడు. పిలాతు అంటాడు ఒకసారి, నిన్ను నేను విడిపించాలని అనుకుంటున్నాను, నువ్వు అవునని కానీ కాదని కానీ ఏదో ఒకటి చెప్పు, నేను నిన్ను విడిపిస్తానుగా అంటాడు పిలాతు. ఎందుకు? పిలాతు భార్యకు ఒక కల వచ్చిద్దంట, ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కదా, అతడు నీతిమంతుడు అని. కనుక ఈ ఉదయం నాకు ఒక కల వచ్చింది, ఆ నీతిమంతుడి జోలికి నేను వెళ్ళొద్దు అని చెప్పేసి ఆవిడ గారు వచ్చి నీకు చెప్తుంది. అప్పటి నుంచి ఆయన 14 ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలు ఏంటంటే, చాలా రాజకీయ చతురత కలిగిన మేధావి పిలాతు. ఆ పిలాతు ఏమంటాడంటే, నువ్వు అవునన్నా అను, లేదా కాదైనా అనను, జస్ట్ నేను ప్రశ్న వేస్తాను నీకు, అవునను అంటే. ఆ ప్రశ్న ఏంటంటే, ఆయన వేసే ప్రశ్న ఎలా ఉంటుందంటేనంట, అవునన్నా అది నిజమే అవుద్ది, కాదన్నా నిజమే అవుద్ది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో నుంచి తప్పించుకోవచ్చు. అప్పుడు ప్రభు పిలాతుకి ఇచ్చిన జవాబు ఎలా ఉంటుందంటే, పరలోకంలో నుంచి నా తండ్రి ఆజ్ఞాపించకపోతే, నన్ను అప్పగించకపోతే నువ్వు నన్ను పట్టుకోను లేవు, నువ్వు నన్ను సిలువకు అప్పగించను లేవు. కాబట్టి నేను అవును అనను, నేను కాదు అనను, నేను మౌనంగానే ఉంటాను అని చెప్పేసి మౌనంగా ఉన్నాడు. వదకు తేబడు గొర్రె ఆ పదం ఆ సందర్భంలో ప్రభువు జీవితంలో నెరవేరింది. అందుకని పిలాతుకు అర్థమైంది. ఏమంటాడు? మరణమునకు తగిన నేరం ఇతని యందు నాకు ఏది కనబడలేదు అని చెప్పాడు. ఒక్కటి కూడా నాకు కనబడలేదు అని చెప్పి చేతులు కడుక్కొని, సరే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అని వదిలేశాడు. అలా జరుగుతుంటే ప్రభు అంతరంగం ఎంత సంతోషించిందో. అందుకనే 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10, 11, 12 వచనాల్లో అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయననే మాటను మనం చదువుతాం. ఆయన నల్లగొట్టడం దేవునికి ఇష్టమైంది. నా ప్రభు నా కోసం నల్లగొట్టబడటానికి, నా ప్రభు నా కోసం విరగ్గొట్టబడటానికి, చంపబడటానికి అప్పగించుకున్నాడు. మొదటి తీర్పు దగ్గర, లేకపోతే విచారణలో ఆయన మౌనం వహించటం, 1-2 మాట్లాడిన ఆ మాటలు వాళ్ళు ఒట్టు పెట్టించిన కారణం చేత ఆయన మాట్లాడడం, వాస్తవాలు చెప్పడం. దీంట్లో మనం 3 ఆలోచనలు నేర్చుకోగలిగాం. అందులో అన్యాయపు నిందలు వేయటం, అన్యాయంగా ఒక మనిషి
నిందించబడితే ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలుసు. ప్రభు వాటిని గమనించాడు, గుర్తించాడు, ఒక రకంగా రుచి చూచాడు కూడా. ఆయన కూడా ఆ నిందల్ని ఆయన రుచి చూచాడు. ఈరోజు మనందరి జీవితాల్లో అలాంటి పరిస్థితుల్ని ఆయన ఎరిగినవాడు. ఆయన మౌనం మనల్ని నిత్యజీవానికి పాత్రులుగా చేయడానికి, ఆయన మౌనం మనల్ని ఆయనతో పాటుగా కూర్చొని తప్పించుకునే అవకాశాలు ఎన్నున్నా ఆయన మౌనం ఆయన మన మీద ఉంచిన ప్రేమకు నిదర్శనంగా, రుజువుగా కనబడుతోంది. ఈ మాటలను బట్టి ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. పాపినైనా నా పట్ల, అవిధేయుడినైన నా పట్ల